హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం లడ్డూలండి. చాలా హెల్తీగా అంతే టేస్టీగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం అనేది ఒంట్లో వేడి చేసినప్పుడు కాంచుకొని తాగినామంటే చాలా మంచిదండి. సలవిస్తుంది. అలానే సగ్గుబియ్యం బాలింతలకు కూడా చేసి పెడతారండి మంచిదని చెప్పి. అంత హెల్తీ అయిన సగ్గుబియ్యం ఇలా లడ్డూలుగా చేసుకున్నామంటే తినేకి బావుంటుంది. చాలా మంచిది కూడా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యం అండి. ఈ కప్పు సగ్గుబియ్యంలోకి ఒక అర టీ స్పూను నెయ్యి వేసుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకునేద్దాము. సగ్గుబియ్యం అనేది మనకి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది మారకుండా తెల్లగానే ఉండాలి, ఏగిపోవాలి. అలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకునేసి వీటిలన్నిటిని లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు గదా! మనకి కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు మనము వేపుకుంటూనే ఉండాలండి. కొంచెం టైం పడుతుంది గానీ తొందరగానే ఏగిపోతాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా ఏగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకునేసి మళ్ళీ ఇదే ప్యాన్‌లో 1 కప్పు ఎండు కొబ్బరి గాని, పచ్చి కొబ్బరి గాని వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకునేసి దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని కూడా ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మనకు సగ్గుబియ్యం చల్లారితే సరిపోతుంది. సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి బాదం పప్పు, జీడిపప్పు, సగ్గుబియ్యం వేసుకునేసి వీటిలన్నిటిని మిక్సీ వేసుకునేద్దాము. మరీ అంత నున్నగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిల్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకునేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకునేద్దాము. ఇది కొంచెం బరగ్గా ఉంటేనే మనకి తినేప్పుడు బావుంటుందండి లడ్డు అనేది. ఒకవేళ మీరు నున్నగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం బరగ్గా వేసుకున్నా. ఇలానే బావుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక పావు కప్పు బెల్లం అండి. మనము సగ్గుబియ్యం కొలిసిన కప్పు వేరు, బెల్లం కొలిసిన కప్పు వేరు చూడండి. ఇప్పుడు ఇందులోనే ఒక్క చిటికెడు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కరగబెట్టుకోవాలండి. మనకి ఇలా ఈ పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో ఒక 2 స్పూన్లు తేనె వేసుకుంటా ఉన్నాం కాబట్టి మొత్తం చేర్చి అరకప్పు బెల్లం వేసినట్టండి. ఈ లడ్డు తేనెతోనే చేసుకోవచ్చు. నేను బెల్లం, తేనె 2 వేసి చేస్తా ఉన్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని ఇలా బాగా కలుపుకునేస్తే మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్‌ని వేసుకునేసి మళ్ళీ ఒకసారి ఇవంతా కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకునేయాలి. మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మనకి ఇది పాకం ఏమి అవసరం లేదు కాబట్టి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. కాబట్టి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు పక్కన ఉంచినామంటే చల్లారుతుందండి. మనకి ఇది వేడి మీద లడ్డు చేయలేము. 2 నిమిషాల తర్వాత చేతికి కొంచెం తేమ చేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకునేస్తే సరిపోతుందండి. ఇలా మనకి ఏ సైజు గావాలంటే ఆ సైజు లడ్డూలాగా చుట్టి ఒక ప్లేట్‌లో పెట్టుకునేద్దాము. మనకి సైజ్ ఏమి అవసరం లేదండి. మనకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళ తేమ చేసుకునేసి లడ్డూలాగా చుట్టుకోండి. ఈజీగా వచ్చేస్తాది. చూసారు గదా! ఎంత రౌండ్‌గా వచ్చినాయో అన్ని లడ్డూలు ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. పైన వచ్చేసి బాదం పప్పు కట్ చేసి ఇలా పెడతా ఉన్నానండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అది పెట్టుకోవచ్చు. జీడిపప్పు అయినా, బాదం పప్పు అయినా ఏదైనా. ఎంతో టేస్టీ, హెల్తీ అయిన సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అయిపోయినాయండి. మనం తీసుకున్న కప్పుకి 7 లడ్డూలొచ్చినాయి చూడండి. సగ్గుబియ్యం జావాలాగా చేస్తే పిల్లలు తాగరు గదా! ఒక్కసారి ఇలా లడ్డూలాగా చేసి పెట్టి చూడండి. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. మనం ఇవి నేతిలో ఫ్రై చేసినాం గాబట్టి తింటా ఉంటే కమ్మగా ఉండయండి. నేను ఇది రెండోసారి చేసి చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ సారి చేసి మా ఇంట్లో తిని బాగున్నాయన్న తర్వాతనే రెండోసారి వీడియో చేసి పెడతా ఉన్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.